పూజ చేసేటప్పుడు దేవుడికి ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి? భక్తుడి కోరికలను దేవుడికి చేరవేసే మార్గము పూజ. ప్రతిరోజు పూజ చేసే వారి ఇంట్లో సకల సంపదలు కొలువై ఉంటాయి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే పూజ చేసేటప్పుడు చాలా మందికి కొన్ని రకాలైన సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువగా వచ్చే సందేహము దేవుడికి ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే త్వరగా ఫలితాన్ని పొందవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. వారంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి ప్రీతికరము. అలాగే ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ప్రీతికరమైన నైవేద్యాలు ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకొని వాటిని పూజలో నైవేద్యంగా దేవుడికి సమర్పించి ఫలితాన్ని త్వరితముగా పొందవచ్చు. అవి ఏమిటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము. చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. 1. అన్ని విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అటువంటి వినాయకుడికి మోదకాలను మరియు కుడుములను నైవేద్యముగా సమర్పించి బుధవారం రోజున విఘ్నేశ్వరుని కొలిచినట్లయితే దీర్ఘకాలికంగా పూర్తికాని పనులు సైతం పూర్తవుతాయి. 2. పరమేశ్వరుడికి నారీకేల జలముతో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది. అలాగే సోమవారం రోజున తమలపాకు పైన కందఫలాలను పరమేశ్వరుడికి ప్రసాదంగా పెట్టినట్లయితే సకల సంపదలు కలుగుతాయి అని మన కార్తీక పురాణంలో తెలియజేయబడింది. 3. శ్రీ మహావిష్ణువుకి తులసి మాలలు అంటే చాలా ప్రీతికరము. అందువలన శనివారం రోజున విష్ణుమూర్తికి తులసి మాలలు సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున శ్రీ మహావిష్ణువుకి వెన్నతో చేసిన లేదా నెయ్యితో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 4. సకల సంపదలకు దైవము శ్రీ మహాలక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి శుక్రవారం లేదా గురువారం రోజున క్షీర అన్నాన్ని సమర్పించినట్లయితే ఆర్థిక బాధలు తొలగి సంపదలు వృద్ధి చెందుతాయి. 5. కనకదుర్గాదేవికి అంబలి అంటే ప్రీతికరము అని మన పురాణాలు చెబుతున్నాయి. అందువలన కనకదుర్గాదేవికి అంబలిని సమర్పించడం వలన కనకదుర్గాదేవి ఆశీస్సులను త్వరితముగా పొందవచ్చు. దసరా సమయంలో ఒక్కో రోజు ఒక్క అవతారంలో అమ్మవారు కొలువై ఉంటారు కనుక కనకదుర్గాదేవి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి అంబలితో పాటు పులిహారను నైవేద్యముగా సమర్పించుకోవాలి. 6. మంగళవారం రోజున తమలపాకుల దండను హనుమంతునికి సమర్పించాలి. నేతితో చేసిన అప్పాలు లేదా అరటి పండ్లను నైవేద్యముగా సమర్పిస్తే దుష్టగ్రహ బాధల నుండి విముక్తి పొందవచ్చు. 7. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేతితో చేసిన పాయసాన్ని సమర్పించడం వలన వంశం వృద్ధి చెందుతుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. 8. సాయిబాబాకు గురువారం రోజున బెల్లంతో చేసిన బూంది లేదా వెన్న ఉండలు లేదా పాలతో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యముగా సమర్పించాలి. ఇలా సమర్పించడం వలన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రసాదాలను వృధాగా పాడు చేయకూడదు. ప్రసాదాలను నిలవ ఉంచి బయటపడవేయకూడదు. ఇంట్లో వ్రతాల దగ్గర పెట్టిన ప్రసాదాలను ఇంటిలోని కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి.